మరైతే ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తున్న సినిమాలు వాటికి సంబంధించిన టీజర్‌లు అయి చూసిన తర్వాత మీరు ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ చేయడానికి మీరు రెడీనా? అని కొన్ని క్వెషన్స్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి అటు ఇటు. రెడీనా? లేకపోతే అనన్యని ఎలాంటి రోల్స్ అయినా చూడొచ్చా? లేదంటే లిమిటెడ్ ఉందా? దానికి కూడా అన్‌లిమిటెడ్ ఇదా? As long as story and the character excites me, హ్మ్. నాకు నచ్చింది అండ్ ఆడియన్స్కి ఈ కథ చెప్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇవ్వగలుగుతాను అని అనుకున్నది 100% నేను చేస్తాను. దానికి మళ్ళీ లిమిటేషన్స్, నో బోర్డర్స్ ఐ డోంట్ నో అప్పుడు లిమిటేషన్స్ అంటే ఇప్పుడు ఆ స్టోరీ నచ్చితే ఆ స్టోరీకి లిమిటేషన్ ఉంటేనే కొన్ని స్టోరీస్ సెట్ అవుతాయి. మీరు లిమిటేషన్ లేకుండా చేసిన అన్ని సినిమాలు ఆడతాయని కూడా కాదు కదా. అవి చేస్తే మళ్ళీ అవుట్ ఆఫ్ ద బోర్డర్ వెళ్ళిపోతాయి కదా. సో అలాగా ఆ స్టోరీకి ఎంత లిమిటేషన్ ఎంత ఉంటుందని నా క్యారెక్టర్కి నాకు ఎంత అనిపిస్తుంది డిమాండ్ బట్టి కూడా కాదు, డిమాండ్ బట్టి అనుకోవచ్చు. స్టోరీ డిమాండ్ చేస్తుంది దాన్ని బట్టి ఆ స్టోరీ మనం చూస్ చేసుకోవాలి వద్దని అనుకుని ఒకవేళ దాన్ని చూస్ చేసుకుంటే మాత్రం చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనం ఒక కథ చెప్తున్నామంటే ఆ ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి స్టోరీ డ్రివెన్ చేస్తే కొన్ని సినిమాలు చాలా స్లోగా ఉన్న ఎమోషన్లో పడి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వరల్డ్ నుంచి వేరే వరల్డ్కి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది మన మెయిన్ మోటో. సో ఆ వేరే వరల్డ్కి తీసుకెళ్లే ప్రాసెస్లో నా రోల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాను, అంతవరకు చేయడానికి నేను ఫైన్. బట్ ప్రతిసారి డిపోర్టింగ్ టు ద అనదర్ వరల్డ్ అనేది ఉండదు యాక్చువల్గా. కొన్ని సార్లు ఏంటంటే మనమే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి యాక్చువల్గా. యా అంటే మన రియల్ వరల్డ్ని మర్చిపోయి ఆ సినిమా చూస్తున్నాము అని అనుకోండి, మన ఓన్ వరల్డ్ అయినా పర్లేదు, బట్ అక్కడికి వెళ్తున్నాం కదా, మన రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మర్చిపోయి అక్కడ వెళ్ళి ఆ 3 hours ఉండే టైం కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. ట్రాన్స్లేట్ టు ద స్క్రీన్ అనమాట. కరెక్ట్ చెప్పారు. ఓకే, మరి ఫైనల్గా మార్చి 15 మా ముందుకు వస్తున్నారు తంత్రాతోటి. సో మేము ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి థియేటర్కి? ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి? ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి? మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుందండి. తర్వాత మంచి బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే హర్రర్ చూపిస్తున్నాం అని చెప్పేసి ఏదో ప్రతి సీన్ భయపెడుతూ ఉండేటట్టు ఏమి ఉండదు. సో హ్యాపీగా మంచి ఎమోషన్స్, తర్వాత మంచి లవ్ స్టోరీ ఉన్న మూవీ. సో మీకు మంచి ఫుల్ మీల్స్ ఉంటుందని నా ఫీలింగ్ ఆడియన్స్కి. ఓకే, మీరేం చెప్తారు? నేను ఒక 2 hours ఆఫ్ మీ టైంని మా తంత్ర మూవీకి ఇచ్చి చూడండి, మీకు ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని మేము ఇస్తాం 100%. ఓకే, వాట్ అబౌట్ యూ? మీ పర్సెప్షన్లో తంత్ర అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక రొటీన్ హారర్ ఫిల్మ్ అంటే ఆ టెంప్లెటే కాకుండా దానికి మించి మంచి స్టోరీ, ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న స్టోరీ, దాంతోపాటు మంచి లవ్ స్టోరీ అన్నీ ఉన్న ఒక సినిమా. సో ఒక కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అంటే సౌండ్ డిజైన్ దగ్గర నుంచి కెమెరా వర్క్ వరకు అంతా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు. సో అంతా ఒక పజిల్ లాగా అన్ని జాయిన్ చేసి దాన్ని ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా తీశారు. సో తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే. అంటే మేము అనుకున్నట్టు ఓన్లీ హర్రే కాకుండా చాలా ఎలిమెంట్స్ అనేవి మాకు చాలా ఉన్నాయి. సౌండ్ డిజైన్ కూడా మనకి జ్యోతి చేతి అని రాధేశ్యామ్ పనిచేసినట్టు చేశారు.